ఇలా ఎంబడబడుతున్నారు అని. అటువంటి సాంప్రదాయమైన వస్త్రధారణ చేసిన అమ్మాయే అటువంటి అట్లా అయిందంటే ఇంకా నువ్వు రేపటి రోజున వెళ్తానంటే నేను ఎక్కడైనా ఎవడైనా టచ్ చేస్తాడు, ముట్టుకుంటాడు, నెడతాడు, చెయ్యేస్తాడు, తర్వాత నా మీద చెయ్యేసాడు, నా మీద కాల్ వేసాడు అని పోలీస్ స్టేషన్ ఎక్కుతావా? అంటే ఇదే విధంగా ఆర్జీవి గారు కూడా శివాజీ ఏదైతే కామెంట్ చేస్తారో దాని మీద ట్వీట్ చేయడం జరిగింది. శివాజీ గారు మీరెవరో మీ పూర్తి పేరు నాకు తెలియదు, కానీ మీరు అలా మీ ఆలోచన ఏదైతే ఉందో మీ వరకు ఉంచుకోండి, అందరి జనాల మీద దక్కండి అని చెప్పేసి ఆయన కూడా ట్వీట్ చేయడం చేశారు. ఎందుకని చెప్పేసి ఆర్జీవి గారు ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు? ఆర్జీవి గారి విషయం నాకు తెలియదు. ఆర్జీవి గారి విషయం నాకైతే తెలియదు. ఎందుకు స్పందించారో ఆయన మనకైతే తెలియదు. ఇతను చెప్పిన దానిట్లో అయితే మాత్రం, శివాజీ గారు చెప్పిన దానిట్లో అయితే మాత్రం చాలా వరకు సాంప్రదాయం కనపడింది. దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా మేడం? శివాజీ గారు చేసిన వాక్యాలు ఏదైతే ఉన్నాయో దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? నేను శివాజీ గారికి ఓటేస్తాను, శివాజీ గారి తరపున మాట్లాడతాను. ఎందుకంటే అతను చెప్పిన ఇవేవి తప్పు లేవు, ఏవి కూడా రాంగ్ లేవు, బాగున్నాయి, మంచిగా మాట్లాడాడు అతను. ఇక అంతకు మించి ఏమైనా ఎక్కువ మాట్లాడితే సారీలు కూడా చెప్పాడు, బాగానే మాట్లాడాడు, సారీలు చెప్పాడు కదా. చెప్పిన తర్వాత కూడా ఇంకా కేసులు లాసులు ఏంటి?